హలో పిల్లలు, ఈరోజు మరొక స్టోరీ చెప్పుకుందాం. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ పుట్టినరోజు విందు భలే భలే పసందు. ఒక అడవిలో నక్క మేక ఉన్నాయి. నక్కేమో దోసకాయ తోట వేసింది, మేకేమో కూరగాయల తోట వేసింది. రెండూ విరగ కాశాయి. నక్క కన్ను మేక తోట మీద పడింది. రోజు వచ్చి నా తోటలో కాయలు ఇంకా పండలేదు, కానీ కూరగాయలు బదులుగా ఇవ్వు, నా తోటలో కాయలు పండగానే కావలసినన్ని తీసుకో అంది. మేక సరే అంది. ఆ రోజు నుండి నక్క రోజు వచ్చి కడుపు నిండా మేక తోటలోని కూరగాయలు మెక్కేస్తుంది. తన తోటలోని దోసకాయలు పండినవి పండినట్టు అమ్మి సొమ్ము చేసుకుంటుంది. ఈ విషయం మేకకు తెలిసింది. నాకు దోసకాయలు ఇచ్చేది ఎప్పుడు అని ఒకరోజు నిలదీసింది. నక్క పకపక నవ్వి, తీసుకోవడమే తప్ప ఇవ్వడం మా ఇంట వంట లేదు, ఏం చేసుకుంటావో చేసుకోపో అంది. మేకకు చాలా కోపం వచ్చింది. దెబ్బకు దెబ్బ తీయాలి అనుకుంది. తరువాత రోజు అడవిలో ఇంటింటి తలుపు కొట్టి, రేపు మన నక్క పుట్టినరోజు, అందరినీ తోటకి వచ్చి కడుపు నిండా దోసకాయలు తిని వెళ్ళమన్నది అని చెప్పింది. తరువాత రోజు పొద్దున్నే జంతువులంతా నక్క ఇంటి ముందు చేరిపోయాయి. ఏమిలా వచ్చారు ఇంతమంది అడిగింది నక్క. నీ పుట్టినరోజు కదా, విందుకు వచ్చాం అన్నాయి జంతువులు. నేను పిలవలేదు అని నక్క నోరు తెరిచి చెప్పేలోగా మేక డోలు తెచ్చి వాయించుకుంటూ, నీ పుట్టినరోజు విందు మాకు భలే భలే పసందు అని గట్టిగా వాయించసాగింది. ఆ చప్పుడుకి నక్క మాటలు ఎవ్వరికీ వినిపించలేదు. అన్నీ ఒక్కసారిగా తోటలోకి దూరాయి. పావుగంట కల్లా దోసకాయ ముక్క కాదు కదా, ఆకు కూడా మిగలకుండా మొత్తం తినేశాయి. మరి కథ ఎలా ఉందో చెప్పలేదు. కథ నచ్చితే కామెంట్ చేయండి.